ఆంధ్రప్రదేశ్లో జరిగిన ఉత్తరాంధ్ర ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల్లో కూటమి పార్టీల మధ్య అనైక్యత ఫలితాలపై రిఫ్లెక్ట్ అయింది. ఏకాభిప్రాయం లేకుండా ఎవరి నిర్ణయం వారు తీసుకోవడం కూటమి పార్టీలకు శాపంగా మారింది. అయితే ఇక్కడ ట్విస్ట్ ఏంటంటే టీడీపీ జనసేనలు మద్దతు ఇచ్చినటువంటి అభ్యర్థి ఓటమి పాలైతే బీజేపీ అనుబంధ ఉపాధ్యాయ సంఘం మద్దతు ఇచ్చినటువంటి క్యాండిడేట్ విజయం సాధించారు. ఈ ఎన్నికల్లో వైసీపీ మద్దతు ఇస్తానన్నా ఎవరూ తీసుకోలేదు. అయినా సీన్లోకి వచ్చినటువంటి వైసీపీ నేతలు విజేతను తమ అభ్యర్థిగా క్లెయిమ్ చేసుకుంటున్నారు. మరోవైపు మంత్రి అచ్చెన్నాయుడు తమ అభ్యర్థే గెలిచారని చెప్తూ ఉండడం ఆసక్తికరంగా మారింది. ఉత్తరాంధ్ర ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల ఫలితం వెల్లడైంది. పీఆర్టీయూ అభ్యర్థి గాదె శ్రీనివాసులు విజయం సాధించారు. టీడీపీ జనసేన మద్దతు ప్రకటించిన ఏపీటీఎఫ్ అభ్యర్థి పాకలపాటి రఘువర్మ ఓడిపోయారు. తొలి ప్రాధాన్యత ఓట్లను లెక్కించారు. అయితే ఇందులో ఫలితం తేలకపోవడంతో రెండో ప్రాధాన్యత ఓట్లు లెక్కించారు. ఈ క్రమంలో రెండో ప్రాధాన్య ఓట్లతో పీఆర్టీయూ అభ్యర్థి గాదె శ్రీనివాసులు నాయుడు విజయం సాధించారు. అక్కడ కూటమి తరపున రఘువర్మకు మద్దతు ఇస్తున్నట్లు 15 రోజుల ముందుగానే సీఎం చంద్రబాబు ప్రకటన చేశారు. ఈ ఎన్నికకు సంబంధించి ప్రత్యేకంగా జనసేన టీడీపీ నాయకులతో కూడిన ఓ కమిటీని కూడా ఏర్పాటు చేశారు. కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు, రాష్ట్ర మంత్రి అచ్చెన్నాయుడు వంటి వారు కూడా క్షేత్రస్థాయిలో పర్యటించారు. కానీ జనసేన నుంచి ఒకరు కూడా ఈ ప్రచారంలో పాల్గొనకపోవడం గమనార్హం. అదే సమయంలో కూటమి తీసుకున్న నిర్ణయానికి వ్యతిరేకంగా బీజేపీ అడుగులు వేసింది. బీజేపీ రాష్ట్ర చీఫ్ పురంధేశ్వరి అసలు ఉత్తరాంధ్ర టీచర్ ఎమ్మెల్సీ పోరును పట్టించుకోలేదు. పైగా స్థానిక నేతలు యాంటీ లైన్ తీసుకున్నారని, రఘువర్మకు ప్రత్యర్థిగా ఉన్న గాదె శ్రీనివాసులు నాయుడుకు బీజేపీ నేతలు మద్దతు ప్రకటించారని తెలిసి కూడా పురంధేశ్వరి మౌనం పాటించారు. ఈ ప్రభావం ఎన్నికల్లో స్పష్టంగా కనిపించింది. కూటమిలో కేవలం టీడీపీ నాయకులు మాత్రమే రఘువర్మకు మద్దతు ప్రకటించగా జనసేన పట్టించుకోకపోవడం, పైనుంచి పవన్ కళ్యాణ్ ఆదేశాలున్న క్షేత్రస్థాయిలో నాయకులు గాదెకు మద్దతు ప్రకటించడం వంటివి కూటమిలో లోపాలను ఫోకస్ చేసింది. ఇక క్షేత్రస్థాయి కమలనాథులు కూడా గాదెకు మద్దతుగా బహిరంగ ప్రకటనలే చేశారు. ఈ పరిణామాలు కూటమి తరపున పోటీ చేసిన రఘువర్మకు శాపంగా మారాయి. అయితే కేంద్ర రాష్ట్ర మంత్రులు తన వెంటే ఉన్నారని, ప్రభుత్వం ఉపాధ్యాయులకు మేలు చేస్తుందని ఆయన చెప్పినప్పటికీ ఫలితం కనిపించలేదు. ఏదేమైనా ఉత్తరాంధ్ర ఫలితం తర్వాత కూటమి నాయకులు మిత్రధర్మంపై చర్చించుకోవాల్సిన అవసరం ఉందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఇక్కడ చిత్రం ఏంటంటే వైసీపీ మద్దతు ఇస్తామన్నా గాదె శ్రీనివాసులు తిరస్కరించారు. అవసరం వచ్చినప్పుడు నేనే అడుగుతా అంటూ ఆయన మౌనంగా తిరస్కరించడం గమనార్హం. ఒకవేళ వైసీపీ మద్దతు కనుక తీసుకుని ఉంటే తమ కొంప మునిగేదని గాదె వర్గీయులు అంటుండడం గమనార్హం. వారు అంత స్పష్టంగా చెబుతున్నా వైసీపీ నేతలు విజేతను తమ అభ్యర్థిగా ప్రకటించుకోవడం చర్చనీయాంశంగా మారింది. మరోవైపు బీజేపీ అనుబంధ సంస్థ మద్దతుతో గెలిచిన గాదె శ్రీనివాసులు నాయుడు కూటమి అభ్యర్థి అని టీడీపీ నేతలు అంటుండడం గందరగోళానికి దారితీస్తోంది.